హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గత 2 రోజులుగా చూస్తే మనకి ఇటు తెలంగాణ అటు ఏపీలో కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే సందర్భాలు కూడా మనం చూసాం. హైదరాబాద్లో అయితే ఈవినింగ్ అంటే మ్యాక్సిమం మధ్యాహ్నం తర్వాత కూడా భారీ వర్షం కురిసి అదే సిటీ అంతా కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా జలమయమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ముందుగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో అయితే ఈశాన్య బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. దాని ఎఫెక్ట్ తోని ఇప్పుడు అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇవే వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేసింది. ఏపీలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు ఈ 3 జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న అల్పపీడనం ఎఫెక్ట్ తో పాటు ఈ నెల 25న ఇంకొక అల్పపీడనం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని అంటే ఈ ఎఫెక్ట్ అది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పారు. దీని ఎఫెక్ట్ తో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి నవంబర్ 25న ఏర్పడే అల్పపీడనం 27న ఎక్కడంటే ఈ నెల 20న వాయుగుండంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలు దాటే అవకాశం ఉంది. ఆ టైంలో అయితే మనకి బాగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏపీలో కొన్ని చోట్ల. అదేవిధంగా ఇవాళ రేపు కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రజలు కూడా దీనికి తగ్గట్టుగా కూడా వాళ్ళ ప్రయాణాలు అయితే ఏంటి, వాళ్ళ పనులు అయితే ఏంటి కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇటు తెలంగాణకు వచ్చినా కూడా తెలంగాణలో కూడా పరిస్థితి అలాగే ఉంది. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అయితే చల్లగానే ఉంది. వెదర్ కూడా అంటే ఇవాళ కూడా చూస్తే హైదరాబాద్లో మార్నింగ్ నుంచి కూడా వెదర్ కూల్గానే ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసి అయితే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మరోసారి భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్న కురిసిన వర్షాన్ని కూడా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ముఖ్యంగా కొన్ని జంక్షన్లో కూడా భారీగా వర్ష నీరు చేరిపోయింది. రోడ్లపై కూడా భారీగా వర్ష నీరు నిలిచిపోవడంతో అటు ఇళ్లకు వెళ్లే వాహనదారులకు అయితే ఏంటి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో జనాలు కూడా చాలా తమ ప్రయాణాలు కరెక్ట్ గా అంటే ఇంటికి తొందరగా చేరుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షాలు అయితే ఇంకొన్ని రోజులు ఇటు తెలంగాణలో కూడా ఈ వీకెండ్ వరకు వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏపీలో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మీ ముందుకు వస్తాం.